ఇప్పుడు ఒకటి మీ మీద చాలా పెద్ద ఎలిగేషన్, ఇది చాలా జోక్ కాదు, చాలా పెద్ద ఎలిగేషన్. ఎట్లా చూడొచ్చు ఈ గుప్త నదులది? మీరు ఇప్పుడు డ్రామా ఆడుతారు అనుకోవచ్చా, మీరు చెప్పేటి నిజాలు అనుకోవచ్చా? ఎందుకంటే ఇన్ని రోజులు డ్రామా ఆడారు కదా, మరి అది కూడా అందులో ఇది కూడా భాగం అనుకోవచ్చు. డ్రామా కాదు ఇది, జనాలు కామెంట్స్ పెట్టి ఇది డ్రామా అని వాళ్ళు చేస్తున్నారు. కానీ దొరికిపోయారు కదా ఆల్రెడీ డ్రామాని ఏ గుప్త నిధుల్లో మేము దొరికాము, ఏ డ్రామాలో దొరికాము మేము? ఇది కాదా ఇప్పుడు దొరికింది కదా? అది కాదు, ఇది వేషధారణ కాదు స్వామి. 4 వేషాలు వేసి పంచలు కట్టుకొని కాషాయం ధరించి బొట్లు మీసాలు పెద్ద పెద్ద రుద్రాక్ష. ఎందుకు దూరం జరుగుమన్నదా మీ వైఫ్? కొంచెం దగ్గర జరుగు ఏమన్నది. అట్లెందుకు ఈ కాలం తప్పు, కొంచెం దగ్గర తప్పు స్వామి. ఈ కాలం దగ్గర జరుగు. లాంగ్ అయినా నా మెడలు ఇది తిరుగుతున్నాయి జలాల మధ్యన. ఇప్పటికే ఉన్న కామెంట్ చాలా. ఒక్కసారి నా స్టైల్లో చూడండి ఈ జోడిని, అప్పట్లో ఎట్లుండేనా? అప్పుడు కాలం వేరు స్వామి, ఇప్పుడు కాలం వేరు. ఇప్పుడు ఏంది కలియుగం ఇది. కాదు, నీలాంటి వాళ్ళు ఇలాంటివి చెప్పి చిన్న చిన్న అమ్మాయిల్ని కాటేయడం అనేది వాస్తవం కదా? తప్పది. లేరా అట్లా చేసేటోళ్ళు? లేరా? ఉన్నారు చాలా మంది. ఇలాంటి ఆడపిల్లల్ని ఖరాబ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మీరెందుకు కాదు అనుకోవాలి? నేను అవ్వలేను. ఎందుకు? ఇప్పుడు అయ్యే వయసు కాదు, అవ్వలేను కూడా. వయసు లేదని ఆగుతుర్రా, లేదంటే అవుదామనే కాదు, దైవంలో లీనమై ఉన్నా. ఇప్పుడు దైవమే. మరి ఆమె కూడా దైవిక కర్తనే కదా. కర్త అయినప్పుడు ఆమె సేవ ఆమె చేసుకుంటది. నువ్వేమో డోర్లు తీస్తే అంటే ఆమెమో భూములు దొడతానే. అది సహకార్యాలు ఉంటే. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డోర్లు తీస్తానని తీసే లోపల నిలబెట్టాను, దైవంది తీస్తానన్న గాని అలాంటి సంపద ప్రజలకు దక్కాలనుకున్నా గాని. ఏ సంపద? గుప్త నదుల సంపద? ఆహా, అది పద్మనాభ స్వామిది. గుప్త నిధుల నుంచి బయటకు అసలు ఏం జరిగింది? దాని తర్వాత ఏం జరిగింది? ఎక్కడ గుప్త నదుల గురించి మాట్లాడారు కదా, ఏమైంది ఓవరాల్ గా? పోయిరా? ఏది పోలేదు, వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయాలనుకున్నారు, వాళ్ళని మేము పట్టుకోవాలనుకున్నాం, రమ్మన్నాం. ఎవరు మరి వాళ్ళు? ఎవరో మాకు తెలియదు. అనదర్ కాల్స్ వస్తుంటాయి కదా స్వామి, ఎవరోని తీస్తాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మమ్మల్ని డ్రాప్ చేసేది చేయాలనుకుంటున్నారు. వీళ్ళని మేము డ్రాప్ చేసి అత్త దగ్గర బొచ్చాడునే రికార్డులు మీ అత్త దగ్గర. మా అత్తగారు కాదు. ఏమైతుంది మరి? ఏమైతుంది? అరే సారీ, ఈమె కాదు కదా, భవిత వాళ్ళ మమ్మీ అత్తగారు నీకు అప్పట్లో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఓవరాల్ గా ఈ గుప్త నదుల గురించి బయటకు వచ్చింది, మరి మీ నాగభవితనేమో ఇప్పుడు సైలెంట్ అయిపోయింది, నాకు వద్దు విగ్రహాలు అంటుంది. ఏమైంది, భయపడరా? మరి భయపడేది ఏం లేదు. ఎవరికి వద్దు అనుకున్నది? ఇప్పుడు జనాలు వాళ్ళ కోసం మంచి చేయాలనుకున్నప్పుడు వాళ్ళే వద్దు. వాళ్ళకి అన్న మరి ఘోరం అన్న శ్రీనివాస్ అన్న, ఇది వాళ్ళ కోసం మీరెవరన్నా మంచి చేయడానికి? మీ బతుకులు మీరు చక్కగా చూసుకోండి. ఇప్పుడు అందరూ దేవుడి గుడి కట్టేయడం కూడా జనాలు భక్తులు రావాలా, వాళ్ళకి మంచి. నువ్వు కట్టించినావు కదా? కట్టించిన. ఎంతమంది వస్తారు రోజు? వస్తారు, వాళ్ళ ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆ ప్రాంతం నుంచి ఎవరు రారు. ఆ ప్రాంతంలో మొత్తం చర్చిలు ఉన్నాయి కదా, చర్చిల నుంచి ఎవరు రారు. దూర ప్రాంతాల నుంచి వస్తారు, అక్కడే ఉంటారు. 10 రోజులు 15 రోజులు స్టే చేస్తారు. వచ్చి ఏడవంటారా? ప్లేస్ లేదు, అక్కడే లోపల పడుకుంటారు. వర్షం వచ్చినప్పుడు వర్షంలో కూడా ధరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇంత చేసేవాళ్ళం మేము, అది ఎందుకు చేసుకోలేకపోయినాం? మాకు లేకనేగా. మీ మాజీ వైఫ్ ను ఆజ్ఞీయమనొద్దా? ఈ కాలంలో అలా అనకూడదు, మాజీ వైఫ్ అని. మాజే కదా అప్పుడు వేరు స్వామి, అప్పుడు ఆ కాలం వేరు, అప్పుడు ఆత్మలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సేమ్ సింక్ అవ్వలే ఆత్మలు మీ ఇద్దరు? ఇంకో అనేది కుదరదు. ఇప్పుడు అనుకోవద్దు, మళ్ళీ పెళ్లి చేసుకుని ఈ క్వశ్చన్ అడగట్లేదు. ఇప్పుడు సింక్ అవడానికి మానవ శరీరాలు స్వామి. మరి ఎందుకు మానవ శరీరాలు సైలెంట్ గా మూసుకొని ఉండక ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్ అని? ఓవర్ యాక్టింగ్ ఏముంది? ఆ కాలం గుర్తొచ్చింది కాబట్టి దాని ప్రకారం. ఇప్పుడు ఉందా గుర్తు? మొన్నటితో క్లోజ్ అయిందా? మర్చిపోయారా కార్ లెక్కగానే? ఇంకా మాకు తెలియదు, అది మీరే చెప్పాలి. ఇంకా నేను నీ లెక్క ఏమన్నా, నేను అదా నేనేమన్నా బాబానా చెప్పడానికి? బాబాని నేను అనలేదు స్వామి, జనం అంటారు. నేను ఏం బాబా అంటారు? నిన్ను చెప్పు పోని. జనం ఏమని అంటారు? ఏం బాబా అంటారు? సాయిబాబా అంటారా, లేదంటే గుళ్ళో బాబా అంటారా, లేదంటే ఏ బాబా అంటారు? నేను కొందరేమో బాబా అంటారు, కొందరేమో సాయి బాబా అంటారు, కొందరేమో స్వామి అంటారు. ఎందుకు అనాలి నిన్న అట్లా? వాళ్ళే పిలుస్తారు, వాళ్ళు ఎట్లా పిలిచినా పలుకుతా నేను. ఓకే, ఒకసారి నాకు ఏం చేస్తారంటారు మీరు, మీ దగ్గర భక్తులు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేయండి, నైట్ బయలుదేరి. మేము కూడా అదే చెప్దాం అనుకున్నాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మేము కూడా అదే చెప్తా ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఆమె డ్రాప్ అయిపోయింది, మరి ఏంది? నాకు వద్దు, ఈ మీడియా వద్దు, ఈ విగ్రహాలు వద్దు అంటుంది. అవును, డ్రాప్ అయిపోమని ఎప్పటి నుంచో మేము కూడా చెప్తున్నాం. మేము కూడా డ్రాప్ అయిపోయినాం. ఈ మీడియాలు ఇన్ని రోజులు మీరు మీడియాని ముసుగులో పెట్టి ఖరాబ్ చేశారు కదా? మేము ఖరాబ్ చేయలే, మీడియా వాళ్ళే వచ్చి మమ్మల్ని ఖరాబ్ చేశారు. ఇంటర్వ్యూలు కావాలి. మీరే కదా నా మీడియాకి వచ్చింది, మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిలిస్తేనే వచ్చాను స్వామి. ఎవరు పిలిచారు? ఇప్పుడు బబిత అనే అమ్మాయి పిలిస్తేనే కదా మీరు వచ్చింది? బబిత అనే అమ్మాయి పిలిస్తేనే వచ్చాను. మళ్ళీ మీడియా వాళ్ళు ఏ ఛానల్ అంటే అది ఎందుకులే, ఛానల్ పేర్లు ఎందుకు? మరి పేరు చెప్పమంటే చెప్తా, ఛానల్ పేరు వద్దులే, ఎందుకు ఓవర్ మీద ఎలిగేషన్ మనకెందుకు? ఓకే, బబిత ఏందేమన్నా గుర్తుకొస్తున్నాయి పక్కన కూర్చుంటే? అన్న వచ్చినట్టే గుర్తుకొచ్చినట్టే, మళ్ళీ ఎందుకు అన్న? గుర్తున్నైతే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గుప్త నదులు క్లోజ్ అయింది మా
నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా ఇంకా కొన్ని ఎలిగేషన్లు ఉన్నాయి ఏం లేదు సార్. గుప్త నిధులు వేరే వాళ్ళు ప్లాన్ చేసిన కవర్ చేసి కవర్ చేయడం కదా సార్, అది వాస్తవము. మేము తెలుసుకోవడం కోసమే మేము చేసింది అంతే. ఎవరు వస్తారు మమ్మల్ని, ఎవరికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని, వాళ్ళు ఎవరు వస్తారో తెలుస్తుంది, మమ్మల్ని ఎందుకు టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇంతవరకు ఏమైనా తీసారా మీరు గుప్త నదులు? లేదు లేదు, ట్రై చేస్తారా ఎప్పుడైనా? అస్సలు ట్రై చేయలేదు. అసలు లేదు. ఎవరైనా వచ్చినా కానీ మంచి మాటలు చెప్పి పంపించేస్తా, ఇలాంటి పనులు వదిలేసి. మీ గుంటూరులో క్యాంప్ వేస్తానని ఒక రోజు మరి. ఏంటి ఎన్ని రోజులు అయినా ఏంటి ఇవన్నీ ఎందుకు స్వామి, నాతో ఒక 4 రోజులు ఉండండి, మీకు అర్థమైంది. మన ఈ వ్యవస్థ అంతా వదిలేసి నేనే ఉండాలి నీతో? ఉండండి. మళ్ళీ నేను కూడా ఆమెకి ఎత్తినాడు తట్టెత్తి, నువ్వు అవతారం ఎత్తి నేను అవతారం ఎత్తే రేపు పొద్దున మళ్ళీ మీడియాలని E960 సంతోష్ ఓరి అక్క అప్పుడు నీరు కట్ అంటారు నన్ను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరు, వెళ్ళిపోబుద్ది కాదని బాధపడతారు, వెళ్ళిపోమంటే ఏడుస్తారు. ఎందుకు ఏమన్నా మాయ ఉందా లేదంటే నీ దగ్గర వశీకరణం ఏమైనా ఉందా? ఏమీ లేదు నా దగ్గర, ఏమీ లేదు నా దగ్గర. ఓకే, మరుగుమందులు ఇట్లాంటివి ఏమైనా పెడతారు? అస్సలు నాకు తెలియదు అలాంటి. ఆ బుద్ధుడు ధ్యానం చేస్తా, ఆకుపసలు చూపిస్తాడు, అప్పుడప్పుడు ఆకులు పీక్కొస్తా, కడతా అంతే. మీకేం కట్టినావు మరి? ఆమెకేం కట్టలేదు. ఆమెకేం మరి విగ్రహాలు వద్దంటుంది ఈ మధ్య. విగ్రహాలు అంటే ఉన్న సిచ్యువేషన్ లో చెప్తున్నా నేను. మళ్ళీ అయితే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేయరు కదా మళ్ళా, నేను బుస్కార్తికయ్య ఆమె కస్కార్తికమ్మ అని ఇట్లాంటివి ఏం బెటర్ కదా. దేవుళ్ళకి మీలాంటి వాళ్ళ వల్ల దేవుళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తలేదా? దేవుళ్ళకు బ్యాడ్ నేమ్ ఎక్కడ వచ్చింది? దేవుడు సేవే చేస్తున్నాం మేము, దేవుడికి బ్యాడ్ నేమ్ వచ్చినది అనుకోలేదు, దేవుడే నడిపిస్తున్నాడు అనుకున్నాం. కానీ మరి ఈ దేవత నేను దేవతను కాదంటుంది కదా. దేవత ఆమె ఎట్లయితే దేవత కాదు కదా. దేవత ఏం దేవునికి మొక్కుతున్నావు మనం? శివుడికి మొక్కుతా అంతే. ఎప్పుడు శివుడు స్నానమే ఏమంట నువ్వు రోజు ఇంకా శివుని మొక్కుతున్నావు? ఎవరు చెప్పారు సార్ స్నానం చేయరని? భక్తులు అంటే ఎట్లా మా అగ్రెసివ్ అట్లా మాట్లాడతారా? ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా మీడియా? మాట్లాడు. మొన్నటి పోయింది నవ్వు, ఇలా బాగానే నవ్వుతున్నావు. నవ్వడానికి ఈరోజు ఒక రీజన్ ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు మొన్న మీరు విజయనగరం వచ్చారు, అక్కడ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపించింది? అక్కడ ముందే చెప్పాను స్వామి, 20 మంది 30 మంది వస్తారు కొట్టడానికి. ఎవరు చెప్పారు? మా వాళ్ళకే చెప్పాను, నా ఎమ్మటి ఉన్నారో చెప్పాను, మీకు కూడా చెప్పాను సిచ్యువేషన్ సరిలేస్తారని. నాకైతే సిచ్యువేషన్ మాట్లాడొచ్చు మేబీ, కానీ అక్కడికి వచ్చినాక చెప్పాను కదా సార్, కెమెరా ముందుకు వచ్చినాక చెప్పాను కదా. అసలు ఒకటి ఇప్పుడు ఆడ ఓవరాల్ గా నీకేమనిపించింది? ఆయన ఆవేదన నీకేమనిపించింది? ఓపెన్ గా చెప్పు. ఆయన ఆవేదన ఎవరి ఆవేదన అలాగనే ఉంటది, ఎవరు ఆవేదన అలాగనే ఉంటది. కానీ ఉన్నా కానీ చేయడానికి ఒప్పుకోరు కొంతమంది. ఒప్పుకున్నా కానీ ఏముందని ఒప్పుకోవడానికి 2 పొక్కలు తీపిచ్చింది ఆమె, 5 బిందెలు నీళ్ళు పోసింది, పసుపు కుంకుమ. అదైతే నేను చూడలేదు కదా సార్. నీకు చూపిమంటావు? ఇప్పుడు చూపించడం ఎందుకు, బొక్కలు ఉన్నాయని మీరు చెప్పారు, మేము వీడియోలో కూడా విన్నాం. ఏమో నేను మీ మీద ఏమన్నా నేను విన్నాను, ఇప్పుడు వచ్చేటప్పుడు విన్నా నేను మీ వీడియోలో. బొక్కలు ఉన్నాయని చెప్పినామా, కావాలని ఎలిగేషన్ చేసినామా? లేదు, కావాలని ఎందుకు చెప్తారు, ఉన్నాయనే చెప్పారు, చూపించారు. ఎవరి ఆవేదన ఎవరిది. మళ్ళీ మన స్కెచ్లు వేస్తురా గుడికి కొంచెం గ్యాప్ తీసుకొని మీడియా అంతా మర్చిపోయినాక మళ్ళీ ఏమైనా కథలు చేస్తురా? అలాంటి ఏం లేవు మా దగ్గర.